మానవజాతి చరిత్రలో అతిపెద్ద అద్భుతం ఏదైనా ఉందంటే అది కేవలం మాట్లాడే సామర్థ్యమే. సైగల నుండి నేటి ప్రపంచాన్ని కలిపి ఉంచిన డిజిటల్ వేవ్స్ వరకు మన ఆలోచనలను పంచుకునే ఈ డిజైర్, మన సివిలైజేషన్ ఎలా నిర్మించబడిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు ఏజ్ ఆఫ్ వెస్టర్స్ నుండి బ్రెయిన్ టు బ్రెయిన్ టెక్నాలజీ వరకు సాగిన ఈ హ్యూమన్ కమ్యూనికేషన్ యొక్క అద్భుతమైన ఎవల్యూషన్ ప్రయాణాన్ని చూద్దామా? ఆది మానవులు మాట్లాడుకోవడానికి వేలాది సంవత్సరాల క్రితం భయం, ఆనందం వంటి ప్రాథమిక భావోద్వేగాలను పంచుకోవడానికి వారికి బాడీ మూవ్మెంట్స్, సౌండ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. కమ్యూనికేషన్ మొదట నాన్ వెర్బల్ గా ఉండేది. దగ్గరగా ఉన్నప్పుడు సైగల ద్వారా, దూరంగా ఉన్నప్పుడు గట్టిగా అరవడం వంటివి చేసేవారు. కానీ ఆది మానవులు కేవలం మాట్లాడడం లేదా సైగలు చేయడం మాత్రమే చేయలేదు. తమ జీవితాలను, నమ్మకాలను శాశ్వతంగా ఉంచాలనుకున్నారు. అందుకే వారు కళను ఎంచుకున్నారు. ఈ కళ అనేది కేవలం చిత్రాలు కాదు, ముఖ్యంగా వేట సన్నివేశాల ద్వారా వ్యూహాలను మరియు జ్ఞానాన్ని భద్రపరిచారు. ఇవి రాబోయే తరాల కోసం వాళ్ళు వదిలి వెళ్లిన కోడెడ్ మెసేజెస్ అని చెప్పవచ్చు. ఇది కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ లో మొట్టమొదటి భాగం అని చెప్పవచ్చు. ఆర్ట్ తర్వాత మానవ జాతి సాధించిన అతిపెద్ద మైల్ స్టోన్ లిఖిత భాష ఆవిర్భావం. లిఖిత భాషతో కమ్యూనికేషన్ కు శాశ్వతం లభించింది. సుమేరియన్లు కనిపెట్టిన యూనిఫామ్ లేదా ఈజిప్షియన్ల హైరోగ్లిఫిక్స్ చూడండి. ఇవి కేవలం కథలు కాదు, ఇవి రికార్డ్ కీపింగ్ మరియు కాంప్లెక్స్ ఐడియాను ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇక దూరాన్ని జయించడం, పోస్టల్ సిస్టమ్ రాకముందు సమాచారం ప్రయాణించడం చాలా కష్టంగా ఉండేది. ఎంత ముఖ్యమైన సందేశమైన రాజుల నుండి వ్యాపారుల వరకు ఇది దేశాలంతటా ప్రయాణించేది. ఒక ఉత్తరాన్ని చేరవేయడానికి వేగంగా పరిగెత్తే మెసెంజర్స్ పావురాలు, గుర్రపు బండ్లపై ఆధారపడ్డారు. ఆ రోజుల్లో డెలివరీ వేగం అనేది అతిపెద్ద సవాలు. ఇది నెమ్మదిగా ఉన్నప్పటికీ ఒక ఫార్మల్ సిస్టమ్ కి పునాది వేసింది. ఇక తరువాతి రూపం అనేది టెక్నాలజీ మరియు స్పీడ్ కి సంబంధించినది. 19th సెంచరీలో ఎలక్ట్రిసిటీని కనుగొన్న తర్వాత టైం అండ్ డిస్టెన్స్ పై మన కంట్రోల్ అపారంగా పెరిగింది. శామ్యుయల్ మార్స్ మరియు అతని టెలిగ్రాఫ్ ద్వారా డేటా మొట్టమొదటిసారిగా దాదాపు తక్షణమే ప్రయాణించగలిగింది. మైళ్ళ దూరంలో ఉన్న ఒక మెసేజ్ ని కేవలం డాట్స్ అండ్ డాషెస్ తో కన్వర్ట్ చేసి క్షణాల్లో డెలివరీ చేయగలిగే వాళ్ళం. ఇది గ్లోబల్ కమ్యూనికేషన్ కు పునాది. కానీ టెలిగ్రాఫ్ కేవలం మెసేజెస్ ని మాత్రమే పంపగలదు. అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ ను కనుగొన్న తరువాత ఈ రెవల్యూషనరీ డివైస్ సిగ్నల్స్ లేదా టెస్ట్ కాకుండా మన వాయిస్ ని సహజమైన స్వరంలో ఎటువంటి వక్రీకరణ లేకుండా దూరంగా పంపగలిగింది. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, మానవ అనుభూతిని మరియు ఎమోషన్స్ ని కూడా పంపగలిగింది. అలా త్వరలోనే ఇదే టెక్నాలజీ రేడియో మరియు టీవీ వంటి మాస్ ఎంటర్టైన్మెంట్ కు మార్గం సుగమం చేసింది. టెలిఫోన్ యుగం తరువాత మనం డిజిటల్ ఎరాలోకి అడుగుపెట్టాం. ఇది గ్లోబల్ నెట్వర్క్ల యుగం. భూమి కింద మరియు మహాసముద్రాల అడుగున ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మన డేటాను స్పీడ్ ఆఫ్ లైట్ తో ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్నాయి. సెకండ్ కు లక్షల కోట్ల బిట్స్. ఇది కేవలం వేగం కాదు, ఇది ఒక ఆటోమేషన్. ఈ పవర్ అంతా మన అరచేతిలోకి వచ్చి స్మార్ట్ ఫోన్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కమ్యూనికేషన్ అనేది మల్టీ మోడల్ గా ఎదిగింది. టెక్స్ట్, వాయిస్ మెసేజ్, లైవ్ వీడియోస్ లాగా మనం ఇద్దరం పక్కపక్కనే ఉన్నట్టుగా ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా మన అనుభూతులను, సంతోషాన్ని పంచుకోగలుగుతున్నాం. దూరం అనేది ఇకపై బ్యారియర్ కాదు. ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా ఇది జీరో డిస్టెన్స్ కమ్యూనికేషన్. ప్రతి వర్కర్ కి పర్సనలైజ్ చేయబడిన మాస్ కమ్యూనికేషన్. మరి ఫ్యూచర్ కమ్యూనికేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే మనం ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఫేస్ అంచున ఉన్నాం. ఎక్స్పర్ట్స్ చెబుతున్న నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే అదే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. దీని అర్థం మనం టైప్ చేయడం లేదా మాట్లాడడం అవసరం లేదు. మన థాట్స్ ని, కాంప్లెక్స్ ఐడియాస్ ని మరియు ఎగ్జాక్ట్ ఎమోషన్స్ ని కూడా డైరెక్ట్ గా ఒక మెదడు నుండి మరొక మెదడుకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది టెలిపతి అనే పాత సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ ను టెక్నాలజీ ద్వారా నిజం చేసే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. కేవలం ఒక సైగతో మొదలై ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కడి నుండైనా షేర్ చేసుకునే స్థాయికి చేరుకున్న మనం ఈ ప్రయాణం ఇది కేవలం కమ్యూనికేషన్ ఎవల్యూషన్ మాత్రమే కాదు, మానవ చైతన్యం యొక్క విస్తరణ. ఈ అమేజింగ్ జర్నీ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో మీ థాట్స్ ని పంచుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.